వెల్కమ్ టు టైమ్ 24/7. ఈ వీడియోలో ఐపీఎల్ ప్లే ఆఫ్ దశకు చేరుకున్నటువంటి 4 జట్ల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పొజిషన్లో ఉన్నది ఆర్సీబీ జట్టు. ఆర్సీబీ మొత్తం 14 మ్యాచ్ల్లో 9 విన్స్ సాధించింది, 5 ఓడిపోయింది, 18 పాయింట్లు సాధించి ఫస్ట్ పొజిషన్లో ఉంది రన్ రేట్ ప్రకారం. అలాగే జీటీ సెకండ్ పొజిషన్ ఉంది గుజరాత్ టైటన్స్. గుజరాత్ టైటన్స్ కూడా 14 మ్యాచ్ల్లో 9 విజయాలు సాధించింది, 5 ఓటమి చెందింది, 18 పాయింట్లతో సెకండ్ పొజిషన్ ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్. సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా 9 విన్స్ అవుట్ ఆఫ్ 14, 9 విజయాలు సాధించింది, 18 పాయింట్స్, థర్డ్ ప్లేస్లో ఉంది రన్ రేట్ ప్రకారం. అలాగే రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ నెంబర్ 69లో ముంబై ఇండియన్స్ని ఓడించడం ద్వారా 4th ప్లేస్ దక్కించుకుంది రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ రాయల్స్ కేవలం 14 మ్యాచ్ల్లో 8 మ్యాచ్ల్లోనే విజయం సాధించింది. 8 విజయాల ద్వారా 16 పాయింట్లు వచ్చాయి. 16 పాయింట్లు రావడం వేరే ఏ ఇతర జట్లకి కూడా ఈ కాంపిటీషన్లో మిగతా జట్లు కూడా 16 పాయింట్లు సాధించిన మరే ఇతర జట్టు కూడా లేకపోవడం ఈ జట్టు కలిసి వచ్చింది. రాజస్థాన్ రాయల్స్ 16 పాయింట్స్తో 4th పొజిషన్కి వచ్చింది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఐపీఎల్ మనకి 2008లో స్టార్ట్ అయింది. 2008 నుంచి 2011 వరకు నాకౌట్ స్టేజ్లోనే మనకి మ్యాచ్లు జరిగేవి చివరి వరకు. వేరేజ్ ఈ ప్లే ఆఫ్ స్టేజ్ అనేది 2011లో వచ్చింది, ఇంట్రడ్యూస్ చేశారు. 2011లో ఇంట్రడ్యూస్ చేసిన ప్లే ఆఫ్ స్టేజ్ నుంచి మొదటి 4 స్థానాలు ఉన్నటువంటి జట్లు ఫైనల్కి చేరుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ టాప్ 2లో ఉన్నటువంటి 2 జట్లకి కూడా రెండేసి ఫైనల్కి వెళ్ళడానికి 2 అవకాశాలు ఈ ప్లే ఆఫ్ దశ ద్వారా కలుగుతాయి. ఓవరాల్గా 2011 నుంచి ఇప్పటిదాకా జరిగినటువంటి మ్యాచ్లో చూసుకున్నట్టయితే టాప్ 1లో నిలిచినటువంటి జట్టు ఫైనల్ ఛాంపియన్గా అవతరించినటువంటి సందర్భాలు అయితే చాలా 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 తక్కువగా ఉన్నాయి. ఒక 5 సందర్భాల్లో మాత్రమే టాప్ 1లో ఉన్నటువంటి జట్టు ఛాంపియన్గా నిలిచింది. వేరేజ్ సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి జట్టు ఛాంపియన్గా అవతరించడానికి చాలా చాలా ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి. 9 సార్లు పాత మ్యాచ్ల విన్నింగ్ స్టాటిస్టిక్స్ అని చూసుకున్నట్లయితే 9 సందర్భాల్లో సెకండ్ పొజిషన్లో నిలిచినటువంటి జట్టు ఛాంపియన్గా అవతరించింది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆర్సీబీ జట్టు ఫస్ట్ పొజిషన్లో ఉంది. గత సీజన్లో ఆర్సీబీ జట్టు ఛాంపియన్గా గెలిచింది. ఈ సీజన్లో సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి జీటీ ఛాంపియన్గా అవతరించే అవకాశాలు ఉన్నాయా అనేటువంటిది మనం జాగ్రత్త పరిశీలించి చూడాలి. ఎందుకంటే ఈ రిమైనింగ్ జట్లన్నిటితో పోలిస్తే ఈ జట్లు ఉన్నటువంటి బౌలింగ్ యూనిట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సిరాజ్ కానీ రబడా కానీ పవర్ ప్లే బిగినింగ్ నుంచి కూడా వీళ్ళిద్దరూ కూడా ఈ పవర్ ప్లేలో ఉన్నటువంటి 6 ఓవర్స్ కూడా వీళ్ళిద్దరు కన్సిస్టెంట్గా వేస్తున్నారు. ఆ ప్రత్యర్థులకి బెంబేలు ఎత్తించడం, మంచి వికెట్లు సాధించడం అనేటువంటిది వీళ్ళిద్దరు కాంబినేషన్, విన్నింగ్ కాంబినేషన్ సిరాజ్ అండ్ రబడా. వీళ్ళిద్దరు అయిన తర్వాత జాసన్ హోల్డర్ అండ్ రషీద్ ఖాన్, తర్వాత చివరిలో ప్రసిద్ధ్ కృష్ణ. ఈ 5 బౌలర్లు కూడా చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా గుజరాత్ టీం విజయాల్లో కీలక పాత్ర పోషించారు. సిరాజ్, రబడా, జాసన్ హోల్డర్ అండ్ రషీద్ ఖాన్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ. ఈ 5 ఏ జట్లో చూసుకున్నా కూడా ఒక 5 గట్టిగా ఉన్నటువంటి బౌలర్లు ఉన్నారా అంటే ఏ జట్లో కూడా మనకు అంతగా కనిపించలేదు. వీళ్ళు ఈ సీజన్లో మాత్రం గుజరాత్ టైటన్స్లో ఉన్నటువంటి ఈ 5 బౌలర్లు కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేశారు వికెట్లు సాధించడంలో. సో ఈ విజయాల్లో వీళ్ళ తాలూకా కీలక పాత్ర ఉంది. ఫైనల్స్లో కూడా వీళ్ళకి 2 ఛాన్సులు ఉన్నాయి ఫైనల్స్ చేరుకోవడానికి. చేరుకున్న తర్వాత ఫైనల్స్ సాధించే అవకాశాలు కూడా వీళ్ళకే ఉన్నాయా అనేటువంటిది మనం చూడాలి. గతంలో స్టాటిస్టిక్స్ అలాగే చెప్తున్నాయి. సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి జట్టు విన్నింగ్ ఛాన్సెస్, ఛాంపియన్గా అవతరించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నటువంటిది మనకు తెలుస్తుంది. సో అది ఈ వీడియో తాలూకా అనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.